హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కొన్ని రోజుల నుంచి కూడా ఆర్జీవి గారి అరెస్టు పైన ఒక పెద్ద చర్చే జరుగుతుంది సార్. పోలీసులేమో బృందాలుగా ఏర్పడి అతను వెతుకుతున్నారు, అతను అజ్ఞాతంలో ఉన్నారని వాళ్ళు చెప్తారు. ఆయనేమో టీవీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంత ధైర్యంగా అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం కూడా లేకుండా ఆర్జీవి గారు ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం పట్ల ఒక అనుమానం చాలా మందిలో కలిగింది సార్. అది లోకేష్ గారితో ఆర్జీవి గారికి ఒక డీల్ కుదిరిపోయింది. అరెస్టు కన్ఫర్మ్ అయితే అవ్వదు ఆర్జీవి గారిది అని చెప్పేసి చెప్తున్నారు సార్. మరి నిజంగా ఆ డీల్ కుదిరే అవకాశం ఉందా? మరి పోలీసులు ఇప్పుడు ఏం చెప్తున్నారు? వెతుకుతున్నారు కదా, అజ్ఞాతంలో ఉన్నారని చెప్తున్నారు కదా, ఏంటి అసలు? ఆర్జీవి మామూలుగా మొన్న కూడా ఒక 26 పాయింట్ల ఒక నోటు రిలీజ్ చేశాడు, ప్రెస్ నోటు. దాని తర్వాత ఆయన చాలా మీడియా ఛానల్స్తో ఆయన మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఒక పెద్ద మీడియా ఛానల్ ఆయన వెళ్ళి అక్కడ చాలాసేపే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాడు, తన అభిప్రాయం చెప్పాడు. సో ఆయన క్లియర్గా స్టూడియోలలో లేకపోతే హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అయినా కూడా పోలీసులు ఆయన ఎస్కేపు ఆయన దొరకట్లేదు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే నిన్న కూడా బీబీసీతో ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు ఆయన ఏం చెప్తున్నాడు బీబీసీతో అంటే, రామ్ గోపాల్ వర్మ డెన్లో లేడు, ఆయన పరారులో ఉన్నాడు అని బీబీసీతో చెప్పాడు. సో బీబీసీ వాళ్ళు ఆర్జీవీని కాంటాక్ట్ చేస్తే ఈయన దానికి రిప్లై ఇవ్వలేదు, కాంటాక్ట్లోకి రాలేదని కూడా వాళ్ళు రాశారు. అంటే క్లియర్గా ఒక పక్క పోలీసులేమో ఈయన పరారులో ఉన్నాడు, అందుబాటులోకి రాలేదు, డెన్కి వెళ్తే డెన్లో లేడు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఆర్జీవీ ఏమో నేను ఎక్కడికి పోలేదు, పోలీసులు వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను, బట్ ఆ టైంలో పోలీసులు వచ్చిన 2 గంటలు ఆ టైంలో నేను బయటకు వెళ్ళాను, వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ కూడా డెన్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, వాళ్ళు కూడా డెన్ లోపలికి రాలేదు. నిజంగా అరెస్ట్ చేయాలని వచ్చుంటే డెన్లో వచ్చి వెతికేవాళ్ళు కదా, వాళ్ళు మా వాళ్ళు చెప్పారు లేదని చెప్తే ఎవరైనా అందరూ కూడా ఉండి కూడా లేదని చెప్పొచ్చు కదా. మామూలుగా పోలీసులు లేదని చెప్తే వెళ్ళిపోరు కదా అరెస్ట్ చేయాలని వచ్చుంటే. సో అరెస్ట్ చేయాలని రాలేదు వాళ్ళు. మరి ఎందుకు వచ్చారంటే తెలియదు నాకు. ఎందుకంటే నేను వాళ్ళు 25 ఫస్ట్ 19 రమ్మన్నారు, దాని తర్వాత నేను టైం అడిగాను, మళ్ళీ 25 రమ్మన్నారు. 25 కూడా నేను ఒక 2 వారాలు టైం అడిగాను, నేను వేరే షూటింగ్లో బిజీగా ఉన్నాను. నేను ఆ టైం అడిగిన అంటే మెసేజ్ పెట్టిన 30 నిమిషాల్లోనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు, నేను రానని వాళ్ళ అభిప్రాయంతో ఇక్కడికి వచ్చేసారు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చుంటే వాళ్ళు లోపలికి వచ్చి డెన్లో చూసేవాళ్ళు, డెన్లోకి రాలేదు, బయటే 2 గంటల పాటు ఉండి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు డెన్ దగ్గరికి వచ్చామని మీడియాకి తెలియజేయడానికి వచ్చారా, లేకపోతే నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చుంటే వెతికేవాళ్ళు. మరి ఎందుకు వచ్చారు అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను టైం అడిగే లోపలే 30 నిమిషాల్లోనే ఇక్కడికి వచ్చారంటే ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు అనేది ఆయన చెప్తున్నాడు. రెండోది ఆయన మామూలుగానే ఆయన లాజికల్గా మాట్లాడతారు కాబట్టి అనేక విషయాల్ని ఆయన వైపు నుంచి సమర్థించుకుంటూ ఆయన మాట్లాడారు. అందులో ఇదేదంతా ఎవరు ఎక్కడ మాట్లాడినా ఫైనల్గా కోర్టులో తేలాలి, అది కూడా ఆయన కూడా అదే అంటున్నాడు. నేను ఫైనల్గా లా అబైడింగ్ సిటిజన్, ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు లేదు మేము 2 వారాల టైం ఏమో ఇప్పటికిప్పుడు నువ్వు రావాలంటే వెళ్తాను నేను, అదేమీ లేదు. అడిగాము మామూలుగా టైం ఇస్తే ఓకే, లేకపోతే లేదు. రెండవది నేను వర్చువల్గా అటెండ్ అవుతానని కూడా వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే ఇదేమీ హత్య కేసు కాదు, లేకపోతే దేశద్రోహం ఇంకోటో సీరియస్ క్రైమ్ కాదు. ఇది ఎప్పుడో 1 ఇయర్కి ముందు పెట్టిన ఒక ట్వీట్ మీద ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ సంబంధించిన ఇది. సో ఇది ఆల్రెడీ నేను కోర్టులో కూడా వేసాను, ఇవన్నీ ఆయన నిన్న చెప్తున్నాడు. సో బేసిక్ ఏంటంటే నవంబర్ 10న అక్కడ మద్దిపాడు మండల తెలుగుదేశం కార్యదర్శి మొత్తనపల్లి రామలింగయ్య అనే వ్యక్తి ఫస్ట్ కేసు పెట్టాడు. దాని తర్వాత అక్కడక్కడ కేసులు పెడుతూ వచ్చారు. అమలాపురం దగ్గర నుంచి అన్ని చోట్ల ఈయన మీద ఇప్పటి వరకు 9 కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసులకు సంబంధించి ఆయన హైకోర్టులో ఫస్ట్ కేసుల్ని కొట్టేసేమని వేశారు, హైకోర్టు కొట్టడానికి ఒప్పుకోలేదు. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోమని హైకోర్టు చెప్పింది, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తూ ఆయన పిటిషన్ వేశాడు. దాని తర్వాత ఆయన ఇంకొక ఛాలెంజ్ చేస్తాడు కోర్టులో. అదేంటంటే ఒక నేరానికి ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి తప్ప ఇన్ని ఎఫ్ఐఆర్లు ఎలా ఉంటాయి అనేది ఈయన ప్రశ్నించాడు. దాంతో అది ఇప్పుడు డిసెంబర్ 2కి అంటే రేపటికి అది కోర్టులో వాయిదా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు వస్తున్న కొత్త వార్త ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఇంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడడం, అట్లాగే పోలీసులు ఈయన ఇక్కడ ఉన్న అందరికీ అందుబాటులో ఉన్న పోలీసులేమో డిఎస్పి శ్రీనివాసులు ఆయన పరారులో ఉన్నాడని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పోలీసులు ఆర్జీవి కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. అంటే ఆర్జీవి ఆల్రెడీ లోకేష్తో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడని మనం కూడా చెప్పుకున్నాం. ఆల్రెడీ వార్తలు వచ్చాయి. ఎలక్షన్ ముందే 3 నెలల ముందే ఆయనకి ఒక ఏదో ఒక డౌట్ వచ్చింది. తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో అని డౌట్ వచ్చింది. అందుకని ఆయన తన పట్ల కోపంగా ఉన్న లోకేష్తో కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేశాడు, వేరే మధ్యవర్తులను పంపాడన్న ఒక వార్త వచ్చింది. అందులో నిజమా అబద్ధం తెలియదు, కానీ పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు మన మీద కేసులు పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఒకటి లీగల్గా ఎదుర్కోవాలి, 2 లీగల్ కంటే కూడా లాబింగ్ చేయగలిగితే బెటరు. ఎందుకంటే లీగల్ ప్రాసెస్ అనేది ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. ఇప్పుడు ఈయన మీద పెట్టిన కేసులు ఏవి రేపు కోర్టులో నిలబడకపోవచ్చు, కానీ ఈయన ఇవన్నీ ఫేస్ చేయాలి. 9 కేసులు పెట్టారు, 9 కేసుల్లో తిరగాలి, ఈయన కోర్టులకు వెళ్ళాలి, విచారణకు వెళ్ళాలి. ఒకవేళ ఈయన మీద ఈ మధ్య ఏం చేస్తున్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోస్టులు పెడుతుంటే కూడా బెయిల్ రాని వేరే సెక్షన్లో క్రిమినల్ యాక్టివిటీస్ కింద పెడుతున్నారు. అంటే ఈయన జనాలను రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు, ఇలాంటి దాన్ని ఇంకొంత పెంచి బెయిల్ రానికుండా చూసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈయన రేపు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ ఎందుకు మనం ఫేస్ చేయాలి, మనకున్న కాంటాక్ట్స్ ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు, ఏదో వాళ్ళకి పర్సనల్గా సారీ చెప్పడం అలాంటివి చేస్తే పోతుంది కదా అనేది ఎవరైనా అనుకుంటారు. ఆర్జీవీ కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్జీవీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ ఆర్జీవీ ఫ్రెండే రేవంత్ రెడ్డి. అట్లాగే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం నాయకులు చాలామంది ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు, అభిమానులు ఉంటారు. సో లేదా ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఉంటారు. అలాగా ఉన్నప్పుడు వాళ్ళతో ఆయన మాట్లాడి, నేనేదో సరదాగా పెట్టాను, నాకేం మీ మీద ఏమి కోపం ఎందుకు ఉంటుంది, మీ మీద నాకేమి ద్వేషం లేదు, కోపం లేదు, లేదు మీకు వ్యతిరేకంగా నేనేదో కుట్ర చేసి సాధించేది ఒకటి నాకేమి